అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో తమ బతుకులు బాగుపడతాయనుకున్నారు. అయితే అధికారుల అనాలోచిత నిర్ణయంతో ఎయిర్పోర్ట్ కోసం భూములిచ్చిన పేదలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వారి బతుకులను తల్లకిందులు చేశాయి. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి తమ కష్టాలు చెప్పుకున్న లాభం లేకపోయింది. ఉత్తరాంధ్ర తలరాతను మార్చబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్డు రహదారికి అటు ఇటు ఉన్న గ్రామాల ప్రజలను నానా ఇబ్బందులు పెడుతోంది. గ్రామస్తులకు వెసులుబాటు కల్పించేలా సింగిల్ రోడ్డు ఇస్తామన్న అధికారులు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. కనెక్టింగ్ రోడ్డు బాధితుల గోడుపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. విజయనగరంలోని భోగాపురం వద్ద నిర్మిస్తోన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఈ ఎయిర్పోర్ట్ కోసం భోగాపురం మండలంలోని రెల్లిపేట, ముడసర్లపేట, బొల్లింకలపేట, మరడపేట గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించి నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించారు. నేషనల్ హైవే నుండి ఎయిర్పోర్ట్ వరకు 6 కిలోమీటర్ల దూరం 6 లైన్ల రహదారి నిర్మించారు. ఈ రహదారే రావివలస, అమటం రావివలస గ్రామాలకు చుక్కలు చూపిస్తోంది. గ్రామం మధ్యలో నుంచి 20 అడుగుల ఎత్తులో రహదారి నిర్మించారు. అయితే ఈ గ్రామాల ప్రజలు అటూ ఇటూ తిరిగేందుకు వీలుగా సింగిల్ రోడ్ నిర్మించి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక దాన్ని గాల్లో కలిపేశారు. పైగా రహదారికి అటూ ఇటూ ఇనుప కంచెలు వేశారు. రోడ్డుకు ఇటువైపు ఇల్లు ఉంటే రోడ్డు దాటిన తర్వాత వారి పొలాలున్నాయి. ఇప్పుడు ఈ కంచె నిర్మాణంతో రోడ్డు అవతల ఉన్న తమ పొలాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. తమకు రోడ్డు నిర్మించి ఇవ్వాలని ఇనుప కంచె మధ్య తమని దిగ్బంధించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారేమంటున్నారో మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు మేలు జరగాలి, భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఉపాధి దొరికినటువంటి పరిస్థితి ఉండాలి, ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడాలి. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చినటువంటి వాళ్ళు నిర్వాసితులకైతే మాత్రం కటిక పేదరికం కనిపిస్తుంది. మరోవైపు ఉపాధి కనిపించట్లేదు, స్వయం ఉపాధి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నేషనల్ హైవేకి కనెక్టెడ్ రోడ్డు నిర్మాణం పనులు ఇలా జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి ఈ భూములు మొదట సేకరించినప్పుడు ఈ ప్రాంతం గుండా రోడ్డు వస్తుంది. ఈ రోడ్డు వలన చాలా భూములకు విలువ పెరుగుతుంది. ఈ ప్రాంతవాసులందరూ కూడాను అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటమో లేకపోతే ఇంకో రకమైనటువంటి భవన నిర్మాణాలు కట్టుకొని అద్దెలకు ఇవ్వటము, ఇట్లాంటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక ప్రయోజనం పెద్ద ఎత్తున కలుగుతుంది అనేటువంటివి ఒక భ్రమలో పెట్టారు. తీరా సీన్ కట్ చేస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయింది, దీనికి కనెక్టింగ్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. అయితే ఈ కనెక్టింగ్ రోడ్డు నిర్మాణానికి ఇరువైపులా ఇక్కడ మనం చూపిస్తున్నాను కదా, ఈ జాలీస్ ఉన్నాయి. ఈ జాలీ అయితే పూర్తిగా ఎంత పొడవు ఉందో ఇక్కడ 6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ 6 కిలోమీటర్ల మేర ఈ జాలీస్ నిర్మించారు. ఈ నిర్మించడం వలన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే రోడ్డు ఇరు పక్కలు ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, రోడ్డుకి మినిమం కనెక్టివిటీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. దీని ప్రభావం వల్ల వీళ్ళందరికీ భూములు ఇచ్చేటప్పుడు ఏంటంటే మీకు భూములు ఇచ్చాము, ఈ రోడ్డుకి ఇరువైపులా మీ ప్రాంతం డెవలప్ అవుతుంది, మీరు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఉపాధి పెరుగుతుంది అన్నారు. తీరా రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత పూర్తిగా పెద్ద కంచేశారు. ఇటు వాళ్ళని అటు వెళ్లకుండా, అటు వాళ్ళని ఇటు రానియకుండా అడ్డుకున్నారు. దీంతో లైవ్లీహుడ్ ఏ విధంగా దెబ్బతింది మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక కుటుంబం ఉంది. చెప్పండి అమ్మా, నీ పేరేంటి తల్లి? నా పేరు రామనర్స. రామనర్స అనేటువంటి ఈ మహిళ ఉన్నారు. ఈ మహిళ ఈ రోడ్డు వలన ఎలాంటి లైవ్లీహుడ్ కోల్పోయారు అనేటువంటి తెలుసుకుందాం. నువ్వు ఈ రోడ్డు పక్కన ఎట్లా బ్రతికేదానివి, ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు పరిస్థితి చాలా కిరికెట్లు ఉంది సార్, చాలా ఇబ్బంది అయిపోయాను. తోవలు లేవు, ఈర్చుకున్నట్టు వ్యాపారం అనేది వ్యాపారం చేసేదానివి. నేను బొండాలు అమ్ముకుంటాను, కొబ్బరి బొండాలు ఇక్కడ కొట్టెట్టుకుంటేదాన్ని, బేరం లేదు. కళ్ళు చెట్టుకి వెళ్ళాలి మేము, కళ్ళు కూడా తోవలేదు, ఎవరు రాలేదు. కళ్ళు గీసేదాన్ని పారబోసుకునేదాన్ని, ఇంత కళ్ళు గీసేదాన్ని పారబోసేదాన్ని, తోవలు లేక రాలేదు. మరి వ్యాపారం నాది అది. అదే సార్ నాకు ఇప్పుడు. అయ్యా, ఇప్పుడు నువ్వు ఇక్కడ స్థలాలు ఇచ్చినప్పుడు, రోడ్డు నిర్మించినప్పుడు అధికారులు లేట్ చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది? అప్పుడు అధికారులు ఏడు చెప్ప మాకు మీకు రోడ్డు వేస్తాము, మయమయ నుండి పోయిన వాళ్ళకి మీకు రోడ్డు కింద రోడ్డు వేస్తాము, ఇప్పుడు మీకు ఎటు వెళ్ళిపోయినది కానీ మీకు తోవలు ఇస్తాం, మీకు ఏం ఇబ్బంది లేదు అని అన్నారు. అన్న తర్వాత సరే అప్పుడు మీటింగానికి గీటంగానికి మా ప్రెసిడెంట్తో అట్టుగా తిరిగి అన్ని బాధలు పడ్డారు. ఇప్పుడు తీరా మోసి కంచేసే తర్వాత మమ్మల్ని ఇటు వెళ్ళేందుకన్నా సరే తోవలు కట్టేశారు. మా మధ్య నుండి పోను పోనీ మాకు ఎక్కడైనా ఏదైనా చిన్న చోటు ఇచ్చితే అక్కడికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోదు, చుట్టూ కంచేసేస్తారు, మధ్య నుండిపోతాం. మాకు పరిస్థితి ఏది ఇలా ఉంది మా బతుకు. అందు గురించి మేము ఇటు వెళ్ళేందుకన్నా తోవ అనేది మాకు ఏదో చిన్నది తోవ చూపెట్టి నవ్వుతే చిన్న గుమ్మ మీద ఇచ్చితే అక్కడ మా పోనందుకు మాకు మళ్ళీ కోరుకుంటాను. అంత తప్పించి మాకు అవకాశం ఏది లేదు. చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. ఇక్కడైతే తోవలు కట్టిస్తారు, ఇక్కడ ఇది మొదలు పెట్టారు, తోవలు ఆగిపోయినాయి.
సరే తోవ ఇస్తాను అన్నారు వీళ్ళందరికీ. ఈ తోవ కూడా తీసిస్తారు. తోవ ఇవ్వండి అంటే తోవలు ఏమి ఇవ్వరు, మీరు ఎలాగెళ్తే అలాగ వెళ్ళండి సార్ అనిస్తారు. వీళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు అనిస్తారంట. మరి తోవ ఇవ్వలేదు. ఇక్కడ కటింగ్ ఇస్తాను అన్నారంట వీళ్ళకి, అక్క వాళ్ళకి. కటింగ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గొర్రెలు గొడ్లు అన్నీ ఉన్నాయి వీళ్ళకి. పాప మా గొర్రెలకు చూడండి సార్, ఏం తెచ్చుకోవడానికి కూడా ఏం లేదు. ఎటు వెళ్ళక కూడా తోవ లేదు వీళ్ళకి, అక్క వాళ్ళకి. ఇప్పుడు ఎటు వెళ్ళాలంటే ఇప్పుడు ఆ తోవ కట్టేస్తారు. రేపో ఎప్పుడో ఈ తోవ కట్టేస్తాండ్రు, ఆ తోవ కట్టేస్తాండ్రు, ఈ తోవ కట్టేస్తారు. అక్క వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు సార్? వీళ్ళ తాలూకా పరిస్థితి చూస్తున్నాము. నిన్న మొన్నటి వరకు వీళ్ళు ఇక్కడ నాటు బండి, మన బండి ఒకటి, తోపుడు బండి ఒకటి చూస్తున్నాం కదా. ఈ తోపుడు బండి పెట్టుకొని ఈమె కొబ్బరి బొండాలు అమ్ముకునేది. ఇలాగే వీళ్ళకి కావాల్సినటువంటి టీ, కాఫీలు ఇట్లాంటివన్నీ కూడా ఈమె అమ్ముకొని డెవలప్ చేసుకుని, అంటే స్వయం ఉపాధి పొందేది. వీళ్ళు స్వతహాగా గీత కార్మికుల కుటుంబం కావటం వల్ల కళ్ళుకి సీజన్లో కళ్ళు అమ్ముకునేవారు, మిగతా సీజన్లో కొబ్బరి బొండాలు కానీ లేదంటే ఇతరత్ర వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు చేసుకొని బ్రతుకు జీవనం సాగింది. ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి ఇరువైపులా కనెక్టింగ్ రోడ్లు కట్టారు. కనెక్టింగ్ రోడ్డుకి ఇరువైపులా ఈ కంచి వేయడంతో వీళ్ళ లైవ్లీహుడ్ పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి, ఈ ప్రాంతం వదిలి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఒక ఈ లక్ష్మమ్మ కుటుంబం గురించే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కుటుంబాలు, చిన్న సన్నకారు రైతుల తాలూకా కుటుంబాలు కూడా ఈ విధంగా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మేము ఈ ప్రాంతంలో చూసాం. దీని మీద ఇప్పటికే వీళ్ళు జిల్లా కలెక్టర్కి కూడా వినతిపత్రం ఇచ్చారు. మాకు ఈ రోడ్డుకై యాక్సెస్ ఇవ్వాలి అని కోరుతున్నారు. అయితే దీని మీద ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. పలుసార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చినారు, ఆయనకు కూడా వీళ్ళంతా కూడా వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడాను వీళ్ళ సమస్య పరిష్కారం కాలేదని చెప్తున్నారు.